జాయిన్ అయ్యారు వైసీపీ అధికార ప్రతినిధి చిన్నప్రెడ్డి గారు. నమస్కారం, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. కొద్దిసేపట్లో మనకి కృష్ణాంజనేయులు గారు జాయిన్ అవుతారు. వారు రాజకీయ విశ్లేషకులు. ముందుగా అందరూ కూడా నమస్కారం సార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి డిఎస్సి పరీక్షల్లో జరిగిన అవకతవకలకి సంబంధించినటువంటి అంశం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్త పిలుపిచ్చి 4 రోజుల పాటు రిలే నిరాహార దీక్షల కార్యక్రమాలకి పిలుపిచ్చాం. ఆ పిలుపుకి సంబంధించి అన్ని పోలీస్ స్టేషన్లు, అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో కూడా అన్నింటిలో పర్మిషన్లకి అప్లికేషన్ పెట్టడం జరిగింది. సరే, అప్లికేషన్ వాళ్ళు అంగీకరిస్తారా? ఏ పోలీసు డిపార్ట్మెంట్ లో వాళ్ళు అన్ని రకాలుగా ప్రజాస్వామ్యం బతకాలని కోరుకున్నటువంటి పరిస్థితుల్లో ఇస్తారు, లేకపోతే మేము ఇయ్యమని డైరెక్ట్ గానే చెప్తా ఉన్నారు. ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ కనుక వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ ప్రజల పక్షాన అండగా ఉండి చేయటం అనేది సహజమైన ధర్మం. అది దానికి సరే చూసాం. అమరావతి ఇదే విజయవాడకి సంబంధించినటువంటి బోండా ఉమా గారు ఎప్పుడైనా ఇంతటి ఈ ప్రజాస్వామ్యంలో మనం భారతదేశం మొత్తంలో కూడా చూస్తే ఎక్కడైనా సరే ఒక రిలే నిరాహార దీక్ష దగ్గరికి ఆపోజిట్ పార్టీ వాళ్ళు వచ్చి టెంట్లని ధ్వంసం చేసి అక్కడే మూత్రం పోసి ఇంత అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు కూల్చేయటం, టెంట్లు తీసేయటం జరిగినటువంటి పరిస్థితి. అన్ని రోజులు ఎలానే ఉంటాయా? అన్ని రోజులు ఎలానే ఉంటాయి సార్. అదే దానికి వాళ్ళు చెప్తుంది లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి అనుమతి నిరాకరించినా కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తూ హైడ్రామా సృష్టిస్తుంది వైసీపీ పార్టీ. కావాలని ఇదంతా చేస్తోంది, ఇది మైలేజీ కోసం చూస్తుంది, పార్టీ మైలేజీ కోసం అన్నది వారి ఆరోపణ. ఏమంటారు? పోనీ ఎవరు రావాలి సార్? ఒకవేళ నిజమేనా అనుకుందాం, పోనీ ఎవరు ఎత్తేయాలా? డైరెక్ట్ గా మీరు పోయి ఎత్తేస్తారా? నేను పోయి ఎత్తేస్తానా? పోనీ దానికి అధికారులు, పోలీసు అధికారులు వచ్చి అయ్యా మీకు పర్మిషన్ లేదని చెప్పాం కదా, అయినా ఎందుకు పెట్టారని చెప్పేసి తీసుకుపోయి వాళ్ళు కంప్లైంట్ పెట్టేసి దాన్ని చేసేటటువంటి. ఎప్పుడైతే ఆపోజిట్ కూటమికి సంబంధించినటువంటి వారు వచ్చి దాడి చేస్తే ఏమని చెప్పాలి? ఈ ప్రజాస్వామ్యం అక్కడే పోతుంది అంటే ఎక్కడ నిరసనలు తెలియపరచకూడదు, ఎవరు మాట్లాడకూడదు, వీళ్ళ దోపిడీని ఎవరు బయట పెట్టకూడదు, వీళ్ళు అమ్ముకున్నటువంటి విషయాలు ప్రజలకు తెలియకూడదు. వాటన్నిటిని కూడా బయటికి రానియకుండా ఉండటం కోసం ఈరోజు మీడియా డైవర్ట్ అంతా చేయడం కోసం బోండా ఉమా గారిని పంపించారు. బోండా ఉమా గారిని పంపించారంటే బోండా ఉమా గారు ఊరకనే పోలా, అంబట్రాంబాబు గారితో మాట్లాడి ఆ రకరకాల ఇష్యూస్ అన్ని కూడా అతని మీదకి వచ్చాక ఇవాళ అతని దీన్ని పరీక్షించుకోవడానికి నేను టీడీపీలోనే ఉన్నాను, నేను టీడీపీ కార్యకర్తగా కొట్లాడుతున్నానని చెప్పేసి చెప్పుకోవడానికి పోయినటువంటి పరిస్థితి ఆడ కనపడతా ఉంది. కానీ అసలు మా దీక్ష దగ్గరకు అతనికి ఏం పని అండి? ఎమ్మెల్యే అయితే మా దీక్ష దగ్గరికి అతనికి పని ఏంటి అంటే కేవలం ఉద్దేశపూర్వకంగా వాళ్ళు చేసినటువంటి లక్షల కోట్ల రూపాయలు, అదే లక్షల రూపాయలు ఒక్కొక్క ఉద్యోగానికి మారినాయన్నటువంటి విషయాన్ని ప్రజలందరికీ తెలుస్తుందని కావాలని చేసినటువంటి దీనిగానే మేము తీసుకుంటాము. ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా విద్యార్థి విభాగం నాయకులు, యువజన నాయకులు మొత్తం కూడా ఇలా బ్రహ్మాండంగా ఇలా సక్సెస్ చేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమంలో అందరం పాల్గొంటాం. లోకేష్ గారు రాజీనామా చేసే వరకు, సిబిఐ విచారణకు ఆదేశించే వరకు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ పడుతుంది. ఇలాంటి వాటికి అదిరేటటువంటి పార్టీ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీ, ఈడ వెన్నుపోట్ల నుంచి పుట్టిన పార్టీ కాదు. ఇది వెన్నుపోట్ల నుంచి వచ్చిన పార్టీ కాదు సార్. అది తెలుసుకొని ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి ఎవరి ఉద్యమాలు వాళ్ళు చేస్తుంటారు, ఎవరి నిరసనలు వాళ్ళు తెలియపరుస్తుంటారు. వాటన్నిటిని కూడా అంగీకరించి ప్రజల కష్టం అలా ఉందేమోలే, మనం ప్రభుత్వంలో మదం పట్టున్నాం, మనకు అర్థం కావటం లేదేమోలే అనే ఫీల్లో ఉండాలి. కానీ ఇలా దాడులు చేసి ఎంతమందిని బెదిరించి ఏం చేయాలని సార్? రైట్, అడుగుదాం చిన్నప్రెడ్డి గారు.
మోసిన్ అహ్మద్ గారు ఉన్నారు. అహ్మద్ గారు నమస్కారం.